సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. అక్టోబర్ 2018లో భారతదేశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి ఎన్నికైనది. దానికి సంబంధించి సరైన వాక్యంలోని ఎంపిక చేయము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. బి మరియు సి. ఇక్కడ మనం బి అనగా భారతదేశం ఆసియా పసిఫిక్ కేటగిరీలో ఎన్నికైనది. సి. భారతదేశం జనవరి 2019 నుంచి 3 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో ఏ పాలకులు మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. ఇండో గ్రీకు పాలకులు. నెక్స్ట్, క్రింది వాణిలో గంగా నది ఒడ్డున లేని నగరం ఇది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి, మధుర. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్యసమితి అధికార భాషలు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, ఆంగ్లం, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వపు యుగోస్లోవియాకు సంబంధించినటువంటి ఈ చివరి 2 గణతంత్ర దేశాలు మే 2006న విడిపోయాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, సెర్బియా మరియు మాంటెనిగ్రో. నెక్స్ట్, త్రివర్ణ పతాకాన్ని భారతదేశ పౌరులందరూ అన్ని రోజులలో ఎగురవేయటకు అనుమతించేది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ఈ రోజు నుండి అమలులోనికి వచ్చినది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి, 26 జనవరి 2002. నెక్స్ట్, భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ విడుదల చేసిన 4వ ఆహార భద్రతా సూచిక 2021-22లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వరుస 3 స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏ స్థానాలలో కలవు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 17వ స్థానంలో, తెలంగాణ చూసినట్లయితే 15 స్థానాల్లో కలదు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. అంటే ఇక్కడ మనకు ఇటీవల కేరళలో నోటో వైరస్ 2 చిన్నారుల్లో గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది కేరళలో 950కి పైగా నోటో వైరస్ కేసులు గుర్తించారు. నెక్స్ట్, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వైరస్ సోకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ని చాలా దేశాల్లో స్లమ్ స్టమక్ బగ్ అని పిలుస్తారు. డయేరియాకు కారణమయ్యే రోటా వైరస్ మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించి ముఖ్యమంత్రిని నియమించే ప్రతిపాదనకు ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, అన్నదాతల సాగు అవసరాలను తీర్చి తక్కువ ధరకే వ్యవసాయ ఉపకరణాలను సమకూర్చే వైఎస్ యంత్ర సేవా పథకంను 2022 జూన్ 7న ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి, గుంటూరు. నెక్స్ట్, భూసేకరణ వంటి చట్టాల ప్రధాన సహేతుక వాదం ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి, వ్యక్తి కంటే కమ్యూనిటీ ప్రయోజనాలు ప్రధానమైనవి.
నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా ఈ క్రింది ఏ సమస్యలను పరిష్కరిస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఏబిసి ఇక్కడ బాల్య వివాహాలు, ఏ బి ఆడ శిశు హత్య, సి మహిళా నిరక్షరాస్యత. నెక్స్ట్ నగదు జారీ కోసం ఆర్బీఐ ఉంచవలసిన కనీస నిల్వ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. 200 రూపాయి కోట్లలో కనీసం 115 రూపాయల కోట్ల విలువైన బంగారు మరియు మిగిలినది విదేశీ మారక ద్రవ్యము. నెక్స్ట్ కేంద్ర గణాంక కార్యాలయం మార్గదర్శకాల ప్రకారం తలసరి ఆదాయంను ఈ విధంగా అంచనా వేస్తారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. నికర రాష్ట్ర ఉత్పత్తిని ఆ రాష్ట్రం అంచనా వేసిన సంవత్సరంలోని మధ్యంతర జనాభాతో భాగించగా వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ప్రభుత్వపు కోశపరమైన లోటు ఈ క్రింది దానికి దగ్గరగా ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి ఈ క్రింది సాంప్రదాయాలలో ఏది వాస్తవం? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. ఆ వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందినవాడు కాక బయటి ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. బల్వంతరాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి కాలం ఉండవచ్చును. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వరకు పదవి కాలం ఏది ముందైతే అది. నెక్స్ట్ రాజా తోడరమ్మల్ రూపొందించిన దహసాల పద్ధతి క్రింది విధంగా ఉండేది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడం. నెక్స్ట్ నాగర, ద్రావిడ, వేసర అనేవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఇక్కడ దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. అవి 3 ప్రధాన భాషా డివిజన్లు. నెక్స్ట్ క్రింది ప్రదేశాలలో హోయసల మరియు కట్టడాలు ఎక్కడ ఉన్నాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. హెలీప్యాడ్ మరియు హోస్పేట్. నెక్స్ట్ ఈ క్రింది ప్రవచనాలలో ఏవి సరైనవి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. ఏ మరియు సి. ఇక్కడ ఏ అనగా భారతదేశ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అనగా NIDM ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ సి. NIDM అధ్యక్షుడిగా భారత కేంద్ర హోంమంత్రి బాధ్యతలు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విపత్తు నిర్వహణ అనగా? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. పైవన్నీ అనగా ప్రతిస్పందన మరియు ఉపశమనం మాత్రం కన్నా ఎక్కువ. నెక్స్ట్ క్రమబద్ధ పద్ధతి. నెక్స్ట్ విభిన్న కార్యకలాపాల సమూహము. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక విద్యుత్ ఈ శక్తి నుంచి జరుగుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. థర్మల్ శక్తి. నెక్స్ట్ బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. పునరేకీకరణ కాని ఇంధన వనరులు. నెక్స్ట్ క్రింది కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల ప్రాంతము అంటే ఏ సంవత్సరంలో? ఇక్కడ 2011 సంవత్సరంలో చూసినట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి ఉండగల ప్రాంతం ఏదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. డామన్ మరియు డయ్యూ. నెక్స్ట్ కేరళలోని ఎర్నాకులం జిల్లాకు సంబంధించిన సత్యం ఈ క్రింది వానిలో ఏది? దీనికి సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ సి అండి. 100% అక్షరాస్యత సాధించిన ప్రాంతం. నెక్స్ట్ ఈ మెట్రో రైలు పథకం అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పథకం. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. హైదరాబాద్ మెట్రో రైలు పథకం. నెక్స్ట్ భారతదేశంలో ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. ఆనంద్ తరహా సహకార సంఘాలు. నెక్స్ట్ క్రింది వాటిలో నిర్జీవ వాతావరణంలో చేర్చబడ్డవి ఏవి? నిర్జీవ అనగా ఇక్కడ అవియోటిక్గా మనం చెప్పవచ్చును. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి.
ఏ, బి మరియు ఈ మాత్రమే. ఇక్కడ ఏ అనగా వాయువు, బి నీరు, ఈ నేల. దీనికి సరైన సమాధానంగా చెప్పవచ్చును. నెక్స్ట్, పరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. కొత్త లక్షణాలు ఏర్పడతాయి, దిగుబడి పెరుగుతుంది. నెక్స్ట్, వర్డ్లో టెక్స్ట్ యొక్క ఆకృతీకరణ జరపడానికి ఈ సమూహాన్ని వాడతారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. పట్టికలు, పేరాలు మరియు సూచికలు. నెక్స్ట్ క్వశ్చన్, భారజలం అంటే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. డ్యూటోరియం ఆక్సైడ్. డ్యూటోరియం ఆక్సైడ్ని మనం ఇక్కడ భారజలం అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఇస్రో యొక్క ప్రాజెక్ట్ నేత్ర యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇక్కడ ఇస్రో యొక్క ప్రాజెక్ట్ నేత్ర యొక్క లక్ష్యం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. భారతీయ అంతరిక్ష సంపదను రక్షించడం. నెక్స్ట్, కాంక్రీట్ రోడ్డుపై నడవడం కన్నా మంచుపై నడవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి అండి. కాళ్ళకు మంచుకు మధ్య రాపిడి కాళ్ళకు కాంక్రీట్కు మధ్య రాపిడి కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను ఇనుప రసనుతో సంపర్కంలో ఉంచబడింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన వివరణ చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. ఏ విధమైన చర్య జరగదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనవేవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. 1, 2, 3 అనగా ఇక్కడ 1 భూమి శిస్తును అరిపన్ను సిద్ధాయం అని పిలిచేవారు. నెక్స్ట్, అంటే ఇక్కడ రాజుకు అంటే ఫస్ట్ ఏంటంటే రాజుకు చెందే భూములను రాచభూములు అనేవారు. నెక్స్ట్, భూమి శిస్తును అరిపన్ను సిద్ధాయం అని పిలిచేవారు. నెక్స్ట్, పంటతో సంబంధం లేకుండా విధించే పన్ను సిద్ధాయం అనేవారు. నెక్స్ట్, తెలుగులో మొదటి పద్య శాసనమైన అద్దంకి శాసనం వేయించిన వారు ఎవరు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. పాండురంగడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అరటి పరిశోధన కేంద్రం గల ప్రదేశం ఏది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. కొవ్వూరు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు కిలోమీటర్లలో ఎంత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. 974 కిలోమీటర్స్. ఏంటండి 974 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.